నమస్కారం. ఈరోజు మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్‌లోని యూనిట్ నంబర్ 1 అంశాలు మరియు భావనల గురించి చర్చించుకుందాం. సో, ఈ అంశాలు, భావనలు అనేవి మనకు స్థూలార్థ శాస్త్రం. ప్రిన్సిపల్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటే స్థూలార్థ శాస్త్రం యొక్క భావనలు అని అర్థం. సో, ఈ స్థూలార్థ శాస్త్రంలోని అంశాలు, భావనల గురించి మనం తెలుసుకునే ముందు ఒక్కసారి మనకు సూక్ష్మార్థ శాస్త్రము, స్థూలార్థ శాస్త్రం అనే 2 విభాగాలుగా అర్థశాస్త్రాన్ని విభజించిందనే అంశాన్ని మనం తెలుసుకున్నాము. ఇంతకుముందు పాఠాంశాల్లోనే మనం స్థూలార్థ శాస్త్రము, సూక్ష్మార్థ శాస్త్రము అనే 2 శాఖలుగా ఆర్థిక శాస్త్రాన్ని విభజించడం అనేది జరిగిందని తెలుసుకున్నాం. ముఖ్యంగా మనము సూక్ష్మార్థ శాస్త్రాన్ని చూసుకున్నట్లయితే మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మార్థ శాస్త్రాన్ని చూసుకున్నట్లయితే సూక్ష్మార్థ శాస్త్రంలో మనము వినియోగదారుని డిమాండ్, మార్కెట్ డిమాండ్, తర్వాత ఒక సంస్థ యొక్క లాభాల గరిష్ట స్థితి, నష్టాల్లో గరిష్ట స్థితి, మరియు ఒక సంస్థ యొక్క సమతుల్య స్థితి ఎప్పుడు ఒక సంస్థ సమతుల్య స్థితికి చేరుకుంటుందనే అంశాలను, అంటే ఒక వినియోగదారుని యొక్క ప్రవర్తన, ఒక ఒక ఉత్పత్తిదారుని యొక్క ప్రవర్తన, ఒక ఉత్పత్తిదారుని యొక్క వనరులు, ఒక ఉత్పత్తిదారుని యొక్క లాభాల స్థితి, ఒక ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య స్థితి గురించి ఇక్కడ మనం ఒక్క సంస్థకు, ఒక్క ఉత్పత్తిదారునికి, ఒక్క వినియోగదారునికి సంబంధించినటువంటి భావాలను అంశాలను మనం చర్చించడం జరిగింది. అది సూక్ష్మార్థ శాస్త్రంలో మనం చర్చించడం అనేది జరిగింది. ముఖ్యంగా మనము సూక్ష్మార్థ శాస్త్రాన్ని ఎందుకు చదువుతాము అంటే, మన ముఖ్యమైనటువంటి ఒక ఉదాహరణ రూపంలో మనం వ్యక్తీకరించినట్లయితే, సూక్ష్మార్థ శాస్త్రము చదివే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవి ఉందనుకోండి. అడవిలోని అనేక రకమైన చెట్లు ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క విశిష్టమైనటువంటి లక్షణాలు, ఒక్కొక్క విశిష్టమైనటువంటి రుచి, ఒక్కొక్క విశిష్టమైనటువంటి ప్రత్యేకతలు, ఒక్కొక్క చెట్టుకు ఒక అడవిలో ఒక్కొక్క చెట్టుకు వివిధ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఒక అడవిలోని వివిధ చెట్ల యొక్క ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఒక చెట్టు యొక్క అంశాలను నువ్వు గమనించినట్లయితే ప్రతి ఒక్క చెట్టుకు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్క చెట్టును విడివిడిగా చదివినట్లయితే నువ్వు దాన్ని సూక్ష్మార్థ శాస్త్ర విశ్లేషణగా భావించవచ్చు. నువ్వు మొత్తం అడవిని తీసుకొని ఆ అడవిని ఒక పర్యావరణంగా భావించి, ఒక అడవిని మొత్తాన్ని ఒక యూనిట్ గా నువ్వు తీసుకొని ఒకటే భావన కింద ఒక అడవిని మొత్తం ఇంకా నువ్వు అంచనా వేసినట్లయితే అది నువ్వు స్థూలార్థ శాస్త్ర విశ్లేషణ అంటారు. ఇక్కడ మనం ముఖ్యంగా సూక్ష్మార్థ శాస్త్రానికి, స్థూలార్థ శాస్త్రానికి తేడా ఏంటంటే, సూక్ష్మార్థ శాస్త్రంలో మనము చిన్న చిన్న వైయుక్త యూనిట్లను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదే స్థూలార్థ శాస్త్రంలో మనం పెద్ద పెద్ద వైయుక్త యూనిట్లు, అంటే చిన్న చిన్న వైయుక్త యూనిట్లన్నింటినీ కలిపి ఒకే వైయుక్త యూనిట్ గా భావించి పెద్ద యూనిట్లను మనము స్థూలార్థ శాస్త్రంలో అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం సూక్ష్మార్థ శాస్త్రంలో లాగానే స్థూలార్థ శాస్త్రంలో కూడా మనం చాలా భావనల అంశాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇంతకుముందు చర్చించుకున్నట్లు సూక్ష్మార్థ శాస్త్రంలో వినియోగదారుని ప్రవర్తన తెలుసుకున్నాము, ఉత్పత్తిదారుని ప్రవర్తన తెలుసుకున్నాము, ఒక సంస్థ యొక్క గరిష్ట లాభాల స్థితిని, నష్టాల స్థితిని, ఒక సంస్థ యొక్క సమతుల్య స్థితిని కూడా మనము సూక్ష్మార్థ శాస్త్రంలో అధ్యయనం చేయడం జరిగింది. ఇక్కడ అట్లా కాకుండా మొత్తాన్ని, ఒక ఆర్థిక వ్యవస్థని మొత్తాన్ని ఒక యూనిట్ గా భావించి అధ్యయనం చేస్తే దాన్ని మనము స్థూలార్థ శాస్త్రము అంటారు. అయితే మనం ఈ సూక్ష్మార్థ శాస్త్రం అధ్యయనం చేసేటప్పుడు అనేకమైనటువంటి గణాంక విశ్లేషణలను ఉపయోగించడం జరిగింది. గణాంక సూత్రాలను మరియు అనేక రకమైనటువంటి రేఖాపట చిత్రాలను, పట్టికలను కూడా మనము సూక్ష్మార్థ శాస్త్రం అంచనా వేయడానికి ఉపయోగించడం, సూక్ష్మార్థ శాస్త్రం అధ్యయనం చేయడానికి మనం ఉపయోగించడం అనేది జరిగింది. అయితే మనము సూక్ష్మార్థ శాస్త్రంలో చదివిన అన్ని భావనలు స్థూలార్థ శాస్త్రానికి వర్తిస్తాయా అంటే వర్తించకపోవచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సమాజంలో ఒక వ్యక్తి పొదుపు చేస్తున్నా అనుకోండి. ఆ వ్యక్తి ఒక పొదుపును చేస్తే మనము ఒక వ్యక్తి పరంగా మనం ఏమని భావించవచ్చు, దాన్ని ఒక మంచి లక్షణంగా, అంటే ఆ వ్యక్తికి మంచిని చేకూర్చేదిగా భావించాలి. అంటే ఒక వ్యక్తి తన ఆదాయంలో పొదుపు కింద చేసినట్లయితే అతని యొక్క జీవ పరిమాణం పెరుగుతుంది. అంటే అతనికి భవిష్యత్తులో అతని ఆదాయం పెరిగి, భవిష్యత్తులో అతని యొక్క జీవన పరిమాణం పెరిగి, భవిష్యత్తులో అతని పిల్లలకు కూడా మంచి విద్యను అందించడానికి, మంచి ఆరోగ్య పరిస్థితులను, మంచి క్వాలిటీ లైఫ్, అంటే మంచి జీవన ప్రమాణాన్ని అందించడానికి, తన పొదుపులను ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఇదే పొదుపు మొత్తం సూక్ష్మార్థ శాస్త్రంలో చూసుకున్నట్లయితే ఈ పొదుపు సమాజానికి దుష్పరిమాణంగా కూడా మారవచ్చు. ఆ విశ్లేషణను మనము తర్వాత చర్చించుకుందాం. ముఖ్యంగా మనకు ఇక్కడ సూక్ష్మార్థ శాస్త్రము, స్థూలార్థ శాస్త్రము. సో ఈ సూక్ష్మార్థ శాస్త్రము, స్థూలార్థ శాస్త్రాన్ని మనం చదివేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుంచుకునే అంశం ఏంటంటే,
1920కి ముందు అంటే 19వ శతాబ్దం మొదటి దశలో మనకి సూక్ష్మార్థశాస్త్రము, స్థూలార్థశాస్త్రం అనే భావనలు అనేవి ఎక్కడా లేవు. అర్థశాస్త్రాన్ని మొత్తంగా ఒక శాస్త్రంగా భావించి ఆర్థిక శాస్త్రాన్ని చదవడం అనేది జరిగింది. అయితే ఈ సూక్ష్మార్థశాస్త్రము, స్థూలార్థశాస్త్రం అనే భావనలను రాగ్నర్ ఫిష్ అనే ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా రాగ్నర్ ఫిష్ అనే ఆర్థిక వ్యవస్థ ఈ 2 శాఖలుగా విభజించడం జరిగింది. ఈ శాస్త్రాన్ని 1936లో జేఎం కీన్స్ తను రచించినటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే పుస్తకం ద్వారా ఈ మైక్రో ఎకనామిక్స్, స్థూలార్థశాస్త్రానికి ఒక సైద్ధాంతిక రూపాన్ని, సైద్ధాంతిక పరిమాణాల్లో పచ్చరంలోకి తీయడం జరిగింది. అంటే 1933కు ముందు ఇట్లాంటి సూక్ష్మార్థశాస్త్రము, స్థూలార్థశాస్త్రం అనే భావనలు ఎక్కడా లేవు. 1933 తర్వాత రాగ్నర్ ఫిష్ అనే ఆర్థికవేత్త మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రము, సూక్ష్మ అర్థశాస్త్రంగా అర్థశాస్త్రాన్ని విభజించడం అనేది జరిగింది. ఈ 1933 తర్వాత 1936 సంవత్సరంలో జేఎం కీన్స్ అనే ఆధునిక ఆర్థికవేత్త పితామహుడిగా పేరొందినటువంటి జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త తన పుస్తకమైనటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంప్లాయ్మెంట్ అండ్ మనీ అనే పుస్తకం ద్వారా ఈ మ్యాక్రో ఎకనామిక్స్ కు ఒక రూపాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా మనము ఇంతకుముందే చర్చించుకున్నట్టు సూక్ష్మార్థశాస్త్రము, స్థూలార్థశాస్త్రం అనేది ముఖ్యంగా అర్థశాస్త్రం అనేది ఒక గృహ నిర్మాణ శాస్త్రంగా పరిగణించిన రోజుల్లో ఈ సూక్ష్మ స్థూలార్థశాస్త్రాన్ని విభజించిన వ్యక్తి రాగ్నర్ ఫిష్. అయితే ఈ సూక్ష్మ మైక్రో అండ్ మ్యాక్రో అనే పదాలు మైక్రోస్ అండ్ మ్యాక్రోస్ అనే 2 గ్రీక్ పదాల నుంచి విభజించడం జరిగింది. మైక్రోస్ అంటే చిన్న అని, మ్యాక్రోస్ అంటే పెద్ద అని. అంటే చిన్న యూనిట్లను అధ్యయనం చేసే దాన్ని సూక్ష్మార్థశాస్త్రం అని, పెద్ద యూనిట్లను అధ్యయనం చేసే దాన్ని స్థూలార్థశాస్త్రం అని విభజించడం జరిగింది. ముఖ్యంగా మనము ఇక్కడ స్థూలార్థశాస్త్రంలో మనం సూక్ష్మార్థశాస్త్రంలో ఇంతకుముందు చెప్పుకున్నట్లే వినియోగదారుని యొక్క ప్రవర్తన, వినియోగదారుని యొక్క ఆదాయం, వినియోగదారుని యొక్క పొదుపు, వినియోగదారుని యొక్క ఒక పెట్టుబడిదారు యొక్క పెట్టుబడి, సో ఇట్లా ఒక వ్యక్తి యొక్క పెట్టుబడి, ఒక వ్యక్తి యొక్క పొదుపు, ఒక వ్యక్తి యొక్క వినియోగం, ఇట్లా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక మార్కెట్ ధర, ఇట్లా చిన్న వైయుక్త యూనిట్ల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. అదే స్థూలార్థశాస్త్రంలో ముఖ్యంగా మనం ఏం చదువుతామంటే జాతీయ ఆదాయము, జాతీయ పొదుపు, జాతీయ పెట్టుబడి, దేశంలో జనరల్ ధరలు అంటే సాధారణ ధరల స్థితి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం, సో ఇట్లా స్థూలమైనటువంటి ఒక దేశంలో ఉన్నటువంటి పేదరికము, ఒక దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగము, ఒక దేశంలో ఉన్నటువంటి సాధారణ ధరల స్థాయి, ఒక దేశంలో పెట్టుబడి, ఒక దేశంలో పొదుపు, ఒక దేశంలో వినియోగము, సో ఒక జాతీయ వినియోగము, జాతీయ పెట్టుబడి, జాతీయ ఆదాయము, ఇట్లాంటి పెద్ద అంశాలను మనం స్థూలార్థశాస్త్రంలో అధ్యయనం చేయడం జరుగుతుంది. అదే సూక్ష్మార్థశాస్త్రంలో ఓన్లీ ఒక ఇండివిజువల్ యూనిట్ అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే అధ్యయనంలోకి పరిగణలోకి తీసుకోబడుతుంది. సూక్ష్మార్థశాస్త్రాన్ని నువ్వు చదివేటప్పుడు, సూక్ష్మార్థిక శాస్త్రాన్ని చదివేటప్పుడు ఓన్లీ ఒక వ్యక్తి యొక్క వినియోగాన్ని, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను, ఒక వ్యక్తి యొక్క పొదుపును, ఒక వ్యక్తి యొక్క పెట్టుబడిని మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది. స్థూలార్థశాస్త్రాన్ని చదివేటప్పుడు ఒక పెద్ద యూనిట్లను అంటే జాతీయ ఆదాయము, జాతీయ పొదుపు, జాతీయ పెట్టుబడి, సాధారణ ధరల స్థాయి, నిరుద్యోగము, పేదరికము, ద్రవ్యోల్బణము, ఇట్లాంటి పెద్ద అంశాలను మనము అంటే పెద్ద యూనిట్లను అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనము స్థూలార్థశాస్త్రానికి, సూక్ష్మార్థశాస్త్రానికి మధ్య తేడా మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. అయితే మనం ఇంతకుముందు చెప్పినట్లయితే మనం మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూలార్థశాస్త్రాన్ని ఎందుకు చదవాలి అంటే సూక్ష్మార్థశాస్త్రం ఉన్న దాన్ని బట్టి మనం చిన్న యూనిట్లను చదువుకొని పెద్ద యూనిట్లుగా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే పెద్ద యూనిట్గా మార్పు చేసుకోవచ్చు, దాని మీకు ఒక ఆలోచన రావచ్చు. అంటే స్థూలార్థశాస్త్రాన్ని మనం ఎందుకు చదవాలి అంటే స్థూలార్థశాస్త్రాన్ని నువ్వు చదవాల్సిన అంశం ఎందుకు వస్తుంది అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పని ఒక సమాజానికి వర్తింపజేసేటప్పుడు అది సమాజానికి వర్తించకపోవచ్చు. మనము ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిమెంట్ సంస్థ ఉందనుకోండి, అది సిమెంట్ ఉత్పత్తి ఎక్కువ అవసరమైన సందర్భంలో ఎక్కువ మంది లేబర్లను, ఎక్కువ మంది శ్రామికులను తన పరిశ్రమలో ఉద్యోగాలకు నియమించుకోవచ్చు. ఈ ఒక సంస్థ చేసినటువంటి పని వల్ల మొత్తం జాతి అంటే ఒక దేశంలో కానీ మొత్తం మార్కెట్లో కానీ ఎటువంటి మార్పులు జరగవు. అంటే ఒక లేబర్ సప్లై కానీ అంటే శ్రామికుల సప్లై కానీ శ్రామికుల వేతనాల్లో మార్పులు కానీ జరగవు. ఎందుకంటే ఒక చిన్న సంస్థ, ఒక సిమెంట్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థ ఉద్యోగాలను పెంచినంత మాత్రాన అంటే ఒక లేబర్ సప్లైని ఎక్కువ తీసుకున్నంత మాత్రాన, ఎక్కువ లేబర్లను వినియోగించుకున్నంత మాత్రాన
ఇది ఈ సిమెంట్ సంస్థ యొక్క ఒక ప్రభావము ఆర్థిక వ్యవస్థ మొత్తం పైన పడుతుందని మనము అంచనా వేయడానికి వీల్లేదు. అంటే ఇది వినియోగ సారీ శ్రామికుని యొక్క వేతనం పైన కానీ శ్రామికుని యొక్క సప్లై పైన కానీ ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. అందుకే మైక్రో అంటే సూక్ష్మంగా వర్తించినటువంటి అంశాలన్నీ స్థూల స్థాయికి వచ్చేసరికి, అంటే ఇండివిజువల్ గా రైట్ అయిన అంశాలన్నీ కూడా ఒక బ్రాడర్ సెన్స్ లోకి వచ్చేసరికి రైట్ కాకపోవచ్చు. అయితే ముఖ్యంగా మనం ఇంతకుముందే చెప్పుకున్నటువంటి ఉదాహరణలో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పొదుపు చేయడం అనేది అతని వ్యక్తిగత ధర్మం. ఎందుకంటే ఒక వ్యక్తి పొదుపు ద్వారా తన వ్యక్తిగత జీవితాన్ని భవిష్యత్తులో మెరుగుపరచుకోవచ్చు, తన కుటుంబానికి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించవచ్చు, తన పిల్లలకు మంచి ఉద్యోగాన్ని ఉద్యోగానికి విద్యకు తన యొక్క పొదుపుని వినియోగించుకోవచ్చు. ఈ విధంగా పొదుపు అనేది వ్యక్తిగతంగా ఒక మంచి పరిమాణమే కావచ్చు, కానీ అది సామాజిక దుర్మార్గం అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తన ఆదాయంలోని కొంత భాగాన్ని పొదుపు చేస్తే అది ఏమవుతుంది, తన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. అంటే ఆదాయం అనేది వినియోగాన్ని ఇక్కడ నిర్ణయిస్తుంది. అందువలన నువ్వు ఆదాయంలో మొత్తం ఆదాయాన్ని ఖర్చు చేయకుండా కొంత ఆదాయాన్ని నువ్వు పొదుపు చేసినట్లయితే నీ వినియోగ స్థాయి తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు నీ మొత్తం ఆదాయాన్ని వినియోగం చేయకుండా పొదుపు చేయడం వలన నువ్వు చేసేటువంటి కన్జంప్షన్ తగ్గి ఇక్కడ ఉత్పత్తిదారునికి నష్టం చేకూర్చడం అవుతుంది. ఈ ఉత్పత్తిదారుని నష్టము తర్వాత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపి ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి తాను పొదుపు చేయాలి అనుకుంటే అప్పుడు అదేమవుతుంది, అది ఒక సామాజిక దుర్మార్గంగా, అంటే ఒక సొసైటీలో ఒక చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ విధంగా ఒక పొదుపు అనేది వ్యక్తిగతంగా ధర్మమే కానీ సామాజికంగా దుర్మార్గం అని తరచుగా చెప్తారు ఆర్థికవేత్తలు. దీన్నే మనము పారాడాక్స్ థెఫ్ట్ అంటారు. అంటే ఒక వ్యక్తి పొదుపు చేయడం వల్ల అతని వ్యక్తిగత జీవితానికి మంచి కావచ్చు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి అట్లనే అనుకొని ప్రతి ఒక్క వ్యక్తి పొదుపు చేయడం అనేది జరిగితే అక్కడ వస్తువులకు ఉన్నటువంటి డిమాండ్ పడిపోయి ఆర్థిక మాంద్యము ఎకనామిక్ రిసెషన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి పొదుపు చేయడం అనేది సామాజిక దుర్మార్గం అవుతుంది, ఒక వ్యక్తి పొదుపు చేయడం అనేది సామాజిక ధర్మం అవుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తికి వర్తిస్తే అది ఒక వ్యక్తిని పరిగణలోకి తీసుకొని చౌత ధర్మం కావచ్చు, కానీ ప్రతి ఒక్క వ్యక్తి అదే పద్ధతిని అనుసరిస్తే అది సామాజిక దుర్మార్గం అవుతుంది. ఇటువంటి స్థితిని మనము పారాడాక్స్ థెఫ్ట్ అని ఎకనామిక్స్ లో అంటాం. అదేవిధంగా స్థూలార్థ శాస్త్రంలో తరచుగా కొన్ని భావనలను ఉపయోగించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా స్టాక్స్ మరియు ప్రవాహాలు, తర్వాత దీర్ఘకాలిక స్వల్పకాలం గురించి, తర్వాత ఆర్థిక నమూనా గురించి, ఉత్పత్తి అవకాశ వ్యయరేఖ గురించి, వృద్ధి రేటు గురించి, తర్వాత ఆర్థిక వృద్ధి యొక్క ప్రాముఖ్యత గురించి, ఇట్లాంటి అంశాలను మనము స్థూలార్థ శాస్త్రంలో తరచుగా చదవడం అనేది జరుగుతుంది. అయితే ఈ స్థూలార్థ శాస్త్రం చదివేటప్పుడు ముఖ్యంగా మనము ఈ ఫస్ట్ భావన చూసుకున్నట్లయితే స్టాక్స్ మరియు ప్రవాహాలు. స్టాక్స్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన యొక్క పెట్టుబడిని మనం స్టాక్స్ అనవచ్చు. ఎందుకంటే స్టాక్స్ అనేది ఒక సమయంలో కొలుస్తారు. మనం ఒక సమయంలో కొలిచే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంత్రాలు, భవనాలు, పరికరాలు ఇవన్నిటిని కూడా స్టాక్స్ అంటారు. ఎందుకంటే ఇవి ఒక సమయంలో కొలుస్తారు, దీనికి ఎటువంటి ప్రవాహం అనేది ఉండదు. ఇది ప్రవాహానికి సంబంధించింది కాదు, ఇది ఒక సమయంలో కొలవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఈ స్టాక్స్ అనేవన్నీ కూడా మానవ వనరులతో ఉత్పత్తి అయినటువంటివి. అంటే ఒక మనిషిని తయారు చేసినటువంటి అంటే వస్తువులు కానీ, యంత్రాలు కానీ, భవనాలు కానీ ఇవి మానవ నిర్మితాలు. స్టాక్స్ అనేవి మానవ నిర్మితాలు. ఇవి సమయంతో ఒకనొక సమయంలో ఒక నిర్దిష్ట సమయానికి కొలవడం అనేది ఒక సమయంలో మాత్రమే కొలుస్తారు. అంటే దీనికి ఒక టైం పీరియడ్ ఉండదు, ఒక నిర్దిష్ట అంటే ఒక కాల ప్రవాహం అనేది ఉండకుండా ఒక సమయంలో మాత్రమే కొలుస్తారు. ముఖ్యంగా ఈ స్టాక్స్ అనేవి అన్ని కూడా ఉత్పత్తి కారకాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనము స్టాక్స్ లో ఉదాహరణ చూసుకున్నట్లయితే యంత్రాలు, పరికరాలు, భవనాలు ఇవన్నీ కూడా మనము స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రవాహాలు అంటే ఏంటంటే ముఖ్యంగా మనము స్టాక్స్ గురించి మనం చెప్పేటప్పుడు ఏంటంటే ఇది జాతీయ సంపదలో పునరుత్పత్తి చేయదగిన భాగాన్ని సూచిస్తుంది. ఇది మానవనిర్మితమైనది, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సో జాతీయ సంపదలో పునరుత్పత్తి చేయదగినదిగా భావిస్తుందంటే స్టాక్స్ అంటే
మనం ఉత్పత్తి ప్రక్రియలో వీటిని వాడతాము. అంటే ఇవి ఒక ఉత్పత్తి కారకాలుగా మనం ఇవి కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఉత్పత్తి కారకాల్లో వనరులు ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనీ సప్లై, లేబర్ సప్లై, యంత్రాలు, భవనాలు ఇవన్నీ కూడా మనము స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. లేబర్ ఫోర్స్ ని కూడా ఒక నిర్దిష్ట సమయానికి వినియోగించాలంటే ఒక సమయంలో మాత్రమే కొలుస్తారు కాబట్టి దీన్ని స్టాక్స్ గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం స్టాక్స్ అంటే ఏంటి? స్టాక్స్ అనేవి ఒక సమయంలో కొలుస్తారు. ఇవి మానవ నిర్మితాలు, యంత్ర పరికరాలు, భవనాలు ఇవన్నీ కూడా స్టాక్స్ గా భావించడం అనేది జరుగుతుంది. ఇవి మానవ నిర్మితాలు. అదేవిధంగా లేబర్ ఫోర్స్ ని కూడా మనము మనీ సప్లైని కూడా ఇవి స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటిని స్టాక్స్ గా భావించడం అనేది జరుగుతుంది. ఇవి మానవ నిర్మితాలు. స్టాక్స్ ని మనము ఉత్పత్తి కారకాలుగా అంటే ఉత్పత్తిలో వనరులుగా కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ప్రవాహాలకు స్టాక్స్ మధ్య తేడా ఏంటంటే మనం స్టాక్స్ ని ఒక సమయంలో మాత్రమే కొలుస్తాము, ప్రవాహాన్ని సమయ వ్యవధిలో కొలుస్తాము. అంటే సర్టెన్ పీరియడ్ ఉంటుంది ప్రవాహానికి. ఈ టైం నుంచి ఈ టైం వరకు అనే ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది. స్టాక్స్ కు మాత్రం ఒకటే సమయం ఉంటుంది. అదే నువ్వు ప్రవాహాలకు చూసుకున్నట్లయితే సమయ వ్యవధిలో కొలుస్తారు. అంటే ఇంత సమయంలో ఒక 1 month లో, 1 year లో, ఒక రోజుకు, ఒక నెలకు, ఒక వారానికి, ఈ విధంగా ఈ ఒక వారానికి ప్రవాహాలు ఎంత ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క ఆదాయం కానీ, నీ రోజువారీ జీతం కానీ, నీ యొక్క నెల జీతం కానీ, ఒక వారం జీతం కానీ, ఇట్లా ఒక దేశం యొక్క జీడిపి కానీ, సో ఇవన్నీ కూడా ప్రవాహాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే దీన్ని ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నీ జీతం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే జీతాన్ని మనం రోజువారీ కూలిగా చెప్పొచ్చు, వారం కూలిగా చెప్పొచ్చు, అదేవిధంగా ఒక నెల కూలిగా చెప్పొచ్చు, ఇయర్లీ చెప్పొచ్చు. అంటే ఒక యాన్యువల్ గా నాకు సంవత్సరానికి ఇంత ఇస్తున్నారని చెప్పి అంటే ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది అన్నట్టు. ఒక రోజు కానీ, వారం రోజులు కానీ, నెల రోజులు కానీ, సంవత్సరం కానీ, ఈ విధంగా ప్రవాహానికి ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అనేది ఉంటుంది. అదే స్టాక్ ఒకటే సమయంలో కొలుస్తారు, ప్రవాహాన్ని ఒక సమయ వ్యవధిలో కొలుస్తారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్టాక్స్ అంటే ఒక సమయంలో కొలుస్తారు, అదే ప్రవాహం అంటే సమయ వ్యవధిలో కొలుస్తారు. అంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఆదాయం 100 అని చెప్తే అది నెలగా, ఒక రోజుగా, ఒక సంవత్సరంగా మీరు చెప్పడం అనేది అవసరం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇన్కమ్ అని ఎంత ఉందని అన్నారు అనుకోండి, నా ఇన్కమ్ 10,000 అంటే అప్పుడు ఏంటి, అది ఒక నెలకా, ఒక వారానికా, ఒక సంవత్సరానికా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రవాహాన్ని మనము సమయ వ్యవధిలో కొలుస్తాము, స్టాక్స్ ని ఒక సమయంలో మాత్రమే కొలుస్తాము. ఈ తేడాను మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదే విధంగా ఉదాహరణకు జీడిపి, ఒక దేశం యొక్క జీడిపిని కూడా మనము ఒక సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. అంటే జీడిపి అంటే తెలిసొచ్చు మీకు, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల సేవల విలువను అంటే అంటే చివరిగా అంటే మొత్తం పూర్తిగా ఉత్పత్తి అయినటువంటి వస్తువుల సేవల విలువను మనము జాతీయ స్థూల జాతీయ ఉత్పత్తి అనడం అనేది జీడిపి అంటారు. ఇది ఒక ప్రవాహం. ఎందుకంటే మనం జీడిపిని ఒక సంవత్సర కాలంలో చూపిస్తాం. ఇక్కడ ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన తుది వస్తువుల సేవల విలువలను సూచిస్తుంది ఇది. ఎందుకంటే జాతీయ ఉత్పత్తి ఎందుకు ప్రవాహం అవుతుంది, ఎందుకు స్టాక్స్ కాదంటే జాతీయ ఉత్పత్తిని మనం జాతీయ స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపిని, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మనము ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడుతుంది. ఇక్కడ ఒక్క సంవత్సర కాలం వ్యవధి ఉంటుంది కాబట్టి ఇక్కడ దీన్ని మనము ప్రవాహంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆదాయము, వ్యాయము, పెట్టుబడి, వినియోగము, రుణాలు మొదలైన అన్ని కూడా ఇవి ప్రవాహాలు. అంటే నీ వినియోగం ఒక రోజుకి ఎంత వినియోగం చేస్తావు, ఒక నెలకి ఎంత వినియోగం చేస్తావు, ఒక సంవత్సరంలో నీ వినియోగం ఎంత, ఇవన్నీ కూడా ఒక సంవత్సరానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయ వ్యవధి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రవాహం అనేది అనడం అనేది జరుగుతుందని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా స్టాక్స్ అనేది ఒక నిర్దిష్ట ఒక సమయంలో కొలుస్తారు, ప్రవాహం అనేది ఒక సమయ వ్యవధిలో కొలుస్తారు. ఒక సమయ వ్యవధి అనేది ప్రవాహానికి ఉంటుంది. అదే స్టాక్స్ కు ఒక సమయంలో మాత్రమే కొలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకా భావనలు చూసుకున్నట్లయితే దీర్ఘకాలం, స్వల్పకాలికమైన భావనను కూడా మనము స్థూలార్థ శాస్త్రంలో చదవడం అనేది జరుగుతుంది. మనం ఇంతకుముందే తెలుసు మీకు ఆల్రెడీ దీర్ఘకాలం, స్వల్పకాలం గురించి జరిగినటువంటి క్లాసులో చెప్పడం జరిగింది. అయినా కూడా ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అంటే దీర్ఘకాలము మరియు స్వల్పకాలానికి సంబంధించినటువంటి అంశాలను మనము ఇక్కడ స్వల్పకాలము, దీర్ఘకాలానికి తేడా ఏంటంటే మనము మ్యాక్రో ఎకనామిక్స్ లో అంటే స్థూలార్థ శాస్త్రంలో స్వల్పకాలానికి సంబంధించిన అంశాలను చూసుకున్నట్లయితే స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్పడానికి వీలుండదు. సో ముఖ్యంగా మనం స్వల్పకాలిక నమూనాలను ఎక్కువ మనము సూక్ష్మార్థ శాస్త్రంలో గమనించడం జరుగుతుంది. వినియోగదారుని ప్రవర్తన, ఉదాసీన వక్రరేఖలు, మార్కెట్ కండిషన్స్ ఇవన్నీ కూడా మనము స్వల్పకాలంలో
స్వల్పకాలంలో ఎట్లా ఉంటాయి, దీర్ఘకాలంలో ఎట్లా ఉంటాయి అనే అంశాలను మనం సూక్ష్మార్థశాస్త్రంలో వివరించడం జరిగింది. ఇక్కడ మనము స్వల్పకాలానికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడానికి వీలుండదు కాబట్టి అన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఏదైనా కనీసం ఒక ఉత్పత్తి కారకాన్ని చరకారకంగా ఉపయోగించి ఉత్పత్తి కొనసాగించడం జరుగుతుంది. అంటే నువ్వు పెంచాలనుకుంటే ఒక చరకారకాన్ని మాత్రమే అంటే ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మార్చుకొని ఉత్పత్తి కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఇది స్వల్పకాలానికి సంబంధించింది. దీర్ఘకాలానికి సంబంధించిన అంశానికి వస్తే, దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు కూడా చరకారకాలే. మరి మనకు ఉత్పత్తి కారకాలు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపకులు, ఈ అన్ని కూడా మనం ఉత్పత్తి కారకాలుగా భావించడం జరిగింది. అంటే దీర్ఘకాలంలో నువ్వు అన్ని ఉత్పత్తి కారకాలు కూడా ఏవి కూడా స్థిరంగా ఉండవు. టెక్నాలజీ కానీ, వ్యవస్థాపన కానీ, నీకు కావాల్సిన మూలధనం కానీ, నీకు కావాల్సిన పెట్టుబడి కానీ, నీకు లభించవలసినటువంటి శ్రామికులు కానీ, ఇవన్నీ కూడా నువ్వు దీర్ఘకాలంలో మార్చుకోవడానికి ఉత్పత్తికి అనుగుణంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నువ్వు స్వల్పకాలంలో వస్తే నువ్వు అన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒకే ఒక్క ఉత్పత్తి కారకాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా దీర్ఘకాలానికి స్వల్పకాలానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే, స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు మార్చడానికి అవకాశం ఉండదు. ఒకే ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చి ఉత్పత్తిని కొనసాగించడం జరుగుతుంది. మిగతా ఉత్పత్తి కారకాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. అదే దీర్ఘకాలానికి సంబంధించి అన్ని ఉత్పత్తి కారకాలు కూడా మార్చడానికి వీలవుతాయి. అంటే దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు చరకారకాలే, అన్ని మార్పులకు లోనయ్యే కారకాలే. నువ్వు నీ ఉత్పత్తికి అనుగుణంగా నీ ఉత్పత్తి కారకాలను అంటే ఇన్పుట్స్ ని మార్చడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇది దీర్ఘకాలానికి స్వల్పకాలానికి ఉన్నటువంటి తేడా. అదేవిధంగా మనకు ఆర్థిక నమూనాలు అంటే ఏంటి? అర్థశాస్త్రంలో మనం తరచుగా నమూనా అంటే మోడల్ అని అర్థం. ఇక్కడ ఈ మోడల్, నేను అర్థశాస్త్రంలో ఈ మోడల్ ఉపయోగిస్తాము. కినీషియన్ మోడల్ అంటారు, క్లాసికల్ సాంప్రదాయవాదాల మోడల్ అంటారు, అదేవిధంగా మార్క్సిస్ట్ మోడల్ అంటారు. ఈ విధంగా వేరే రకమైనటువంటి మోడల్స్ అనేవి ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం మోడల్ అనే పదాన్ని ఎందుకు మనం ఎందుకు ఉపయోగించాల్సి వస్తుందంటే, ఉన్నటువంటి వాస్తవికతను నువ్వు గణాంక శాస్త్రాన్ని ఉపయోగించి సరళీకృతం చేసి ఒక మోడల్ రూపంలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మోడల్ ఎందుకు అవసరం అవుతుంది అంటే, నువ్వు వాస్తవికతని కొన్ని భావనలు లేదా కొన్ని ప్రమేయాలు పెట్టుకొని దాన్ని సరళీకృతం చేసి వివరించడం జరుగుతుంది. దీన్ని మోడల్ అంటారు. అంటే ముఖ్యంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ కినీషియన్ నమూనాను కినీషియన్ మోడల్లో కనుక మనం ఒక అంశాన్ని అధ్యయనం చేయాలనుకుంటే మనం స్థూలార్థ శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా కొన్ని ప్రమేయాలు కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్జంప్షన్ అంటే వినియోగదారుని వినియోగము కినీషియన్ నమూనాల్లో చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందే తెలుసు. కీన్స్ అనే వ్యక్తి స్వల్పకాలానికి సంబంధించినటువంటి కన్జంప్షన్ మోడల్ డెవలప్ చేసింది. సో స్వల్పకాలంలో వినియోగాన్ని నిర్ణయించేది అటానమస్ కన్జంప్షన్ అంటే స్వతంత్ర వినియోగం అని ఆయన తన నమూనాల్లో వివరించడం జరిగింది. సో ఈ విధంగా అంటే సోలో మరియు హారోల్డ్ డామర్ అనే వ్యక్తి వాళ్ళు వృద్ధికి సంబంధించినటువంటి మోడల్స్ ను డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళ మోడల్లో వాళ్ళు ఏమని ప్రమేయం పెట్టుకుంటారంటే వాళ్ళు వాళ్ళ యొక్క నమూనాను, వాళ్ళ యొక్క మోడల్ని డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు ఏమని భావించడం జరిగిందంటే, ఆర్థిక వ్యవస్థలో ఒకటే ఒక రంగం పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టర్ ఉంటే అగ్రికల్చర్ సెక్టర్ మాత్రమే ఉంటుంది, మిగతా సెక్టర్లు ఉండవు. అదేవిధంగా సర్వీస్ సెక్టర్ ఉంటే సర్వీస్ సెక్టర్ మాత్రమే ఉంటుంది, పారిశ్రామిక రంగం ఉంటే పారిశ్రామిక రంగం మాత్రమే ఉంటుంది. అంటే సోలో కానీ హారోల్డ్ డామర్ అనే వ్యక్తులు కానీ తమ నమూనాన్ని డెవలప్ చేసేటప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఒకటే ఒక రంగం ఉంటుందనే నమూనా పైన తమ యొక్క మోడల్ ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇవి వాస్తవంగా చూసుకున్నట్లయితే ఒక అంశాన్ని సరళీకృతం చేయడానికి మాత్రమే, ఒక అంశాన్ని అర్థం చేసుకునేటప్పుడు సరళీకృతం చేయడానికి మాత్రమే ఈ మోడల్స్ డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనము గణాంక శాస్త్రాన్ని ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది. ఈ హారోల్డ్ డామర్, సోలో మోడల్, కినీషియన్ మోడల్ అన్నింటిలో కూడా మనం గణాంక శాస్త్రం యొక్క ప్రవేశాన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా కొన్ని భావనలపైన, కొన్ని ప్రమేయాలపైన ఈ మోడల్స్ అన్ని ఉపయోగపడతాయి. వాస్తవికతను సరళీకృతం చేయడానికి మాత్రమే ఈ మోడల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ మోడల్స్ రూపొందించేటప్పుడు ప్రమేయాల మీద ఆధారపడుతుంది కాబట్టి ఇవి వాస్తవానికి దూరంగా కూడా ఉండవచ్చు. ఇవి
అన్ని తమ యొక్క ప్రమేయాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేస్తారు కాబట్టి, తమ ప్రమేయాన్ని దృష్టిలో ఉంచుకొని నమూనాన్ని వృద్ధి చేస్తారు కాబట్టి, ఇవి వేరే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ ప్రమేయాల ఆధారంగా మాత్రమే మోడల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇంకొక ముఖ్యమైన అంశము మనము స్థూలార్థ శాస్త్రంలో ఇంకో ముఖ్య అంశం మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఉత్పత్తి అవకాశ రేఖ. సో ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ అని అంటారు. సో ఈ ఉత్పత్తి అవకాశ రేఖను మనం ముఖ్యంగా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి కూడా భావించడం జరుగుతుంది. అంటే ఉత్పత్తి అవకాశ రేఖ. సో ఉత్పత్తి అవకాశ రేఖను ఉత్పత్తి అవకాశ రేఖ కూడా అంటారు, ఉత్పత్తి అవకాశ వక్రరేఖ కూడా అంటారు. సో ఈ ఉత్పత్తి అవకాశ రేఖ అనేది మనము జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా భావించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఈ ఉత్పత్తి అవకాశ వాయరేఖను మనం ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసినట్లయితే మనము ఈ స్లైడ్ లో ఈ ఉత్పత్తి వాయరేఖ మనకు పైన ఉన్నటువంటి ఉత్పత్తి వాయరేఖ. సో ఇది కాన్వెక్స్ టు ది ఆర్జిన్ లేకుండా కుంభాకారంలో ఉండడం జరిగింది. ఈ కుంభాకార వక్రరేఖ అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ కుంభాకార వక్రరేఖ పైన కొన్ని పాయింట్లు, కింద కొన్ని పాయింట్లు, ఆ వక్రరేఖ పైన కొన్ని పాయింట్లు. ఇక్కడ మూడు అంశాలను మనం గమనించాలి. సో వై యాక్సిస్ పైన క్యాపిటల్ గూడ్స్ ను, ఎక్స్ యాక్సిస్ పైన కన్జ్యూమర్ గూడ్స్ ను తీసుకున్నారు. సో మనం ఇక్కడ ఏదైతే ఉత్పత్తి అవకాశ వాయరేఖ ఉన్నామో దాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఉత్పత్తి అవకాశ వక్రరేఖను మనము జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తిగా పరిగణించడం జరుగుతుంది. ఉత్పత్తి అవకాశ రేఖను జాతీయ స్థూల ఉత్పత్తిగా పరిగణించడం జరుగుతుంది. దాన్ని మనం జీడిపి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గా పరిగణించడం జరుగుతుంది. ఈ ఉత్పత్తి అవకాశ రేఖ పైన మనము జి అనే పాయింట్లను చూస్తున్నాము, కింద ఏడి అనే పాయింట్లను చూస్తున్నాము. ఈ ఉత్పత్తి అవకాశ రేఖ పైన రెండు పాయింట్లు ఉన్నాయి, ఎఫ్ అండ్ ఈ అనే పాయింట్లను మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా మనము ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థ ఏ డి దగ్గర పనిచేస్తున్నది అంటే ఆర్థిక వ్యవస్థ తన ఉన్నటువంటి వనరులను, అంటే తన ఉన్నటువంటి జీడిపిని తన ఉత్పత్తి ప్రక్రియలో సరిగ్గా ఉపయోగించుకుంటలేదు, అంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ లేదు ఇక్కడ. సో ఏ డి అనే పాయింట్లు క్యాపిటల్ గూడ్స్, కన్జంప్షన్ గూడ్స్ అంటే ఫైనల్ కన్జంప్షన్ గూడ్స్, ఫైనల్ క్యాపిటల్ గూడ్స్ మనము సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. అండర్ యూటిలైజేషన్, ఆప్టిమమ్ యూటిలైజేషన్ లేకుండా అండర్ యూటిలైజేషన్ ఉన్నదాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలా. పాయింట్ ఏ గాని పాయింట్ డి గాని ఉత్పత్తి వాయరేఖ, ఉత్పత్తి అవకాశ వక్రరేఖకు కింద ఉన్నాయి కాబట్టి ఆ అంశాలు అనేవి అక్కడ ఉత్పత్తి జరిగితే అక్కడ ఇంకా ఏ అండ్ డి అనే పాయింట్లు ప్రొడక్షన్ పాసిబిలిటీ కింద ఉన్నాయి కాబట్టి అవి అండర్ యూటిలైజేషన్, అంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ లేదు. రిసోర్సెస్ మనకు లభ్యత ఉన్నటువంటి జీడిపిని మనము సరిగ్గా వినియోగించకుండా అండర్ యూటిలైజేషన్ చేస్తున్నామని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మనకు ఇక్కడ పాయింట్ ఎఫ్ అండ్ ఈ అనే పాయింట్లు మనకు రెండు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎఫ్ అండ్ ఈ అనే పాయింట్లు తన దేశంలో ఉన్నటువంటి జీడిపిని సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నాయి, అంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకుంటున్నాయి. అంటే తమ యొక్క ఉన్నటువంటి బడ్జెట్ లో తనకు ఉన్నటువంటి జీడిపిని సరిగ్గా ఉపయోగించుకొని వనరులను సమర్థవంతంగా ఉత్పత్తి ప్రక్రియలో వాడుతున్నాయని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఏ అండ్ డి అనే పాయింట్లు ఉన్నటువంటి వనరులను ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేయట్లేదు. ఎఫ్ అండ్ ఈ అనే పాయింట్ల దగ్గర మనకు ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ వనరులు, అంటే మనకు వనరులను ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ పాయింట్ జి అనేది మనకు జీడిపి కంటే పైన ఉన్నది, అంటే మనకున్నటువంటి జీడిపితో మనకున్నటువంటి స్థూల జాతీయ ఉత్పత్తితో కానీ స్థూల జాతీయ ఆదాయంతో మనము ఆ ఉత్పత్తిని అందుకోలేము, అంటే ఆ పాయింట్ని చేరుకోలేము. ఓన్లీ మనకు ఉత్పత్తి అవకాశ వక్రరేఖ పైన ఉన్నటువంటి పాయింట్లను మాత్రమే మనం ఇక్కడ సంపూర్ణ లేదా ఆప్టిమమ్ యూటిలైజేషన్ పాయింట్లుగా మనం ఇక్కడ పరిగణించాలి. ఒక దేశము జి అనే పాయింట్, ఇక్కడ జి అనే పాయింట్ ని ఎప్పుడు సాధించగలుగుతుంది? ఇక్కడ మనం అండర్ యూటిలైజేషన్, ఏడి అనేవి అండర్ యూటిలైజేషన్, ఎఫ్ఈ అనేవి మాక్సిమం అండ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్. ఇక్కడ పాయింట్ జి అనేది మన జిడిపి కంటే పైన ఉన్నది కాబట్టి దాన్ని చేరుకోలేము. ఒక దేశము తన జి అనే పాయింట్ ని ఎప్పుడు చేరుకోగలుగుతుంది? సాంకేతికమైనటువంటి మార్పులు, వనరుల అభివృద్ధి. ఇక్కడ రెండు అంశాలను ఇక్కడ గమనించాలి. ఒక దేశంలో సాంకేతికమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు కానీ, ఒక దేశంలో వనరుల యొక్క లభ్యత ఎక్కువ ఉన్నప్పుడు కానీ, ఈ రెండు లభ్యత ఉన్నప్పుడు మనకు పాయింట్ జి అనేది మనము చేరుకోవడం జరుగుతుంది.
ఈ విధంగా ఉత్పత్తి అవకాశ వక్రరేఖ అనేది మనకు 3 అంశాలను చూపిస్తుంది. ఒకటి అండర్ యూటిలైజేషన్. అండర్ యూటిలైజేషన్ అంటే ఉత్పత్తి వక్రరేఖ అంటే ఉత్పత్తి అవకాశ వక్రరేఖకు కింద ఉన్నటువంటి పాయింట్లన్నీ కూడా ఏ అండ్ డి అనే పాయింట్లన్నీ కూడా తమ దగ్గర ఉన్నటువంటి వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవడం లేదనే అంశాన్ని సూచిస్తున్నది. రెండో అంశం ఏంటంటే ఎఫ్ అండ్ ఈ. ఇక్కడ పాయింట్ ఎఫ్ అండ్ ఈ అనేవి మనకు దేశంలో లభ్యతలో ఉన్నటువంటి జీడిపిని సంపూర్ణంగా ఉపయోగించుకొని ఆప్టిమం యూటిలైజేషన్ అంటే తన వనరులను ఉత్పత్తి వస్తువులను కన్జ్యూమర్ గుడ్స్ ని క్యాపిటల్ గుడ్స్ ని ఉత్పత్తి ప్రక్రియలో సంపూర్ణ ఉపయోగించుకుంటున్నాయని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ పాయింట్ జి అనేది ఒక దేశం యొక్క జిడిపి కంటే పైన ఉన్నది కాబట్టి దాన్ని అటైన్ చేయడానికి దాన్ని పొందడానికి అవకాశం లేదు. కానీ ఒక దేశం పాయింట్ జిని చేరుకోవాలంటే దేశంలో 2 రకాలైనటువంటి మార్పులు అవసరం ఉంటుంది. ఒకటి వనరుల లభ్యతలో పెరుగుదల, రెండవది సాంకేతికమైనటువంటి మార్పు. సో ఈ 2 మార్పులు సాధ్యమైనప్పుడు ఒక దేశం తన జీ పాయింట్ ని చేరుకోవడం జరుగుతుంది. అంటే ఉత్పత్తి అవకాశ వక్రరేఖ పైకి చేరడం జరుగుతుంది. సాంకేతికమైన మార్పు కానీ వనరుల లభ్యతలో మార్పు కానీ వనరుల లభ్యతలో పెరుగుదల కానీ ఈ 2 జరిగితే ఉత్పత్తి అవకాశ వక్రరేఖ పైనకు చేరుకుంటుంది, పైకి మూవ్ అవుతుంది. అదేవిధంగా మనం ఇంకా ఇక్కడ ఇంకొక అంశం ఇంకొక భావన మనం స్థూలార్థశాస్త్రంలో చర్చించుకునేది ఏంటంటే వృద్ధి రేటు. సో ఈ వృద్ధి రేట్ అంటే ఏంటి? వృద్ధి రేటును మనం కొలవడానికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో ప్రస్తుత సంవత్సరం విలువ మైనస్ మునుపటి సంవత్సరం విలువ డివైడెడ్ బై మునుపటి సంవత్సరం విలువ ఇంటూ 100. అంటే ప్రస్తుత సంవత్సరంలో ఎంత విలువ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత సంవత్సరంలో మనం జీడిపి వృద్ధి రేటు అంటే జీడిపి వృద్ధి రేటు తెలుసుకోవచ్చు, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయ వృద్ధి రేటు తెలుసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ వృద్ధి రేటు అంటే ఉద్యోగ వృద్ధి రేటు తెలుసుకోవచ్చు. ఇట్లా ఏ వృద్ధి రేట్ అయినా తెలుసుకోవచ్చు. కానీ ఆ వృద్ధి రేటును కనుక్కోవాలనుకుంటే ప్రస్తుత సంవత్సరంలో విలువ మైనస్ మునుపటి సంవత్సరంలో విలువ బై మునుపటి సంవత్సరం విలువ ఇంటూ 100 అనే ఫార్ములాను మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ద్వారా మనము జీడిపిని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. 2020లో జీడిపి ఇక్కడ మనకు ₹1,00,000గా ఉన్న లక్ష కోట్లుగా ఉన్నటువంటి జీడిపి, ₹1,00,000 ఉన్నటువంటి జీడిపి 2021లో 12 లక్షల కోట్లు అయినప్పుడు వృద్ధి రేటు ఎంత అన్నప్పుడు మనం పైన చెప్పుకున్నట్లయితే ప్రస్తుత సంవత్సరం ఏంటి? ఇక్కడ ప్రస్తుత సంవత్సరం ఏంటంటే 2021 అనేది ప్రస్తుత సంవత్సరము. ఈ ప్రస్తుత సంవత్సరము మైనస్ మునుపటి సంవత్సరం ఏంటి? ఇక్కడ 2020 అనేది మునుపటి సంవత్సరము డివైడెడ్ బై మునుపటి సంవత్సరం అంటే ఏంటి? ఇక్కడ 2020 అదెంత ఉంది మనకు? లక్ష కోట్లుగా ఉంది. సో ఇంటూ 100 చేస్తే మనకు వృద్ధి రేటు 20గా రావచ్చు. మనం ఇక్కడ జీడిపి అనే వృద్ధి రేటును క్యాలిక్యులేట్ చేసినాం. ఇదే ప్లేస్ లో మన ఉత్పత్తి వృద్ధి రేటింగ్ అనుకోవచ్చు, వ్యవసాయ రంగ వృద్ధి రేటింగ్ అనుకోవచ్చు, సేవా రంగ వృద్ధి రేటింగ్ అనుకోవచ్చు, నిరుద్యోగ వృద్ధి రేటింగ్ అనుకోవచ్చు, ఉద్యోగ వృద్ధి రేటింగ్ అనుకోవచ్చు. ఇలా వివిధ ఎగుమతుల వృద్ధి రేటును, దిగుమతుల వృద్ధి రేటును, ఏ వృద్ధి రేటును కనుక్కున్నా కూడా ఇదే ఫార్ములా. ప్రస్తుత సంవత్సరం విలువ మైనస్ మున్పటి సంవత్సరం విలువ మున్పటి సంవత్సరం విలువ ఇంటూ 100 అనే దాన్ని మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనము జీడిపిని ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఒక స్థూల జాతీయ ఉత్పత్తి యొక్క వృద్ధి రేటుని ఎందుకు మనం అంచనా వేస్తామంటే మనం ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన యొక్క వృద్ధి రేటు ఎలా ఉంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ చైనా వృద్ధి రేటు ఎవ్రీ ఇయర్ 10% ఉంది అనుకోండి. సో మనం 10% ఉన్నప్పుడు మన ప్రస్తుతం ఉన్నటువంటి వృద్ధి రేటు మనకు 7%గా ఉంది. సో ఇట్లా వేరే దేశాల వృద్ధి రేటు మన దేశాల వృద్ధి రేటును అంచనా వేయడానికి మన వృద్ధి రేటు మనం ముందంజలో ఉన్నామా, మనకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో మనం పోటీ పడగలుగుతున్నామా, మన యొక్క ఆర్థిక వ్యవస్థ వృద్ధిలోకి వచ్చిందా, మన యొక్క నిరుద్యోగ స్థాయి తగ్గిందా, మన యొక్క వినియోగదారుల యొక్క మన దేశంలో ఉన్నటువంటి ఆదాయ స్థాయి పెరిగిందా, ఆదాయ అసమానతలు పెరిగినాయా, ధరల యొక్క సాధారణ స్థితి ఉన్నదా లేదా, ఇవన్నిటిని కనుక్కోవడానికి మనము జీడిపి అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతున్నది. ఇదే విధంగా మనము వృద్ధి రేటును క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఆర్థిక వృద్ధి రేటు యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనం ఇంతకుముందే చర్చించుకున్నట్లు ఆర్థిక వృద్ధి రేటు యొక్క ప్రాముఖ్యతను మనం చర్చించుకున్నట్లయితే
ఆర్థిక వృద్ధి రేటు మనం కనుక్కోవడం ద్వారా ఆర్థిక వృద్ధి రేటు ద్వారా మనం వేరే దేశాల యొక్క అభివృద్ధిని మన అభివృద్ధితో పోల్చుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేయడం ద్వారా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు కానీ, నిరుద్యోగ స్థాయి కానీ, ధరల స్థాయిని కూడా అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఒక ఆర్థిక వృద్ధి రేటును మనం అంచనా వేసేటప్పుడు ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. నిరుద్యోగ స్థాయిని, సాధారణ ధరల స్థాయిని, ఆదాయ స్థాయిని, తలసరి ఆదాయ స్థాయిని, ఈ అన్ని అంశాలను మనం ఆర్థిక వృద్ధి రేటు అంచనా వేయడంలో పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఈ ఆర్థిక వృద్ధి రేటు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, నువ్వు ఆర్థిక వృద్ధి రేటును కొలవడం ద్వారా, ఆర్థిక వృద్ధి రేటును అంచనా వేయడం ద్వారా నీ యొక్క దేశంలో ఉన్నటువంటి వివిధ ఆదాయ స్థాయిలో అసమానతలు, ధరల స్థాయిలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు, అదేవిధంగా నిరుద్యోగ స్థాయిలో ఉన్నటువంటి ప్రభావము, అదేవిధంగా పేదరిక ప్రభావము, ఇవన్నీ కూడా నువ్వు అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నువ్వు ఆర్థిక వృద్ధి రేటు ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే, ఆర్థిక వృద్ధి రేటును నువ్వు అంచనా వేయడం ద్వారా నీకంటే పైన ఉన్నటువంటి దేశాలు ఏంటి, నీకంటే కింద ఉన్నటువంటి దేశాలు, నీకంటే తక్కువ వృద్ధి రేటు ఉన్న దేశాలు, నీకున్న పైన ఉన్నటువంటి వృద్ధి రేటు ఉన్న దేశాలను పరిగణలో తీసుకొని ఈ వృద్ధి రేటు తగ్గకుండా ఉండడానికి కూడా అనేకమైన చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా వృద్ధి రేటు పెరగడానికి కావాల్సినటువంటి చర్యలను కూడా నువ్వు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆర్థిక వృద్ధి రేటు యొక్క ప్రాముఖ్యత స్థూలార్థ శాస్త్రంలో చాలా ప్రాముఖ్య పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. ఆర్థిక వృద్ధి రేటు ద్వారా దేశంలో ఉన్నటువంటి అంతర్గత అంశాలను అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని ముందుకు కొనసాగించడానికి కూడా ఆర్థిక వృద్ధి రేటు చాలా కీలక పాత్ర అనేది స్థూలార్థ శాస్త్రంలో పోషించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఇంకో రెండు ముఖ్య భావనలు మనము తరచూ ఎదుర్కొనే రెండు ముఖ్య భావనలు ఏంటంటే ద్రవ్యోల్బణము, నిరుద్యోగం. సో ఈ రెండు ముఖ్య అంశాలను మనం ఎప్పుడు తరచూ మనం అర్థశాస్త్రంలో వింటూ ఉంటాం. సో ద్రవ్యోల్బణం అంటే ఏంటి? సో ద్రవ్యోల్బణము అంటే సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల, అంటే సాధారణ ధరల స్థాయిలో నిరంతర పెరుగుదల. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు 10 రూపాయలుగా ఉన్నది రేపు 20 రూపాయలు, ఎల్లుండి మళ్ళీ 10 రూపాయలకు చేరుకుంటే ద్రవ్యోల్బణం అన్నారు. ఎప్పుడు కూడా ద్రవ్యోల్బణం అనేది ఎప్పుడు అవుతుందంటే, ద్రవ్యోల్బణం అనేది ధరలలో నిరంతర పెరుగుదల ఉండాలా, అంటే కంటిన్యూస్ ఇంక్రీజ్. ఒక ధర 2 రూపాయల నుంచి 3 రూపాయలు, 3 రూపాయల నుంచి 4 రూపాయలు, 4 రూపాయల నుంచి 5 రూపాయలు, ఇట్లా ఒక నిరంతరమైనటువంటి పెరుగుదల అనేది కొనసాగుతూ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణం అనేది అనడం అనేది జరుగుతుంది. ఈ రోజు పెరిగి రేపు తగ్గిపోతే దాన్ని ద్రవ్యోల్బణం అనరు, దాన్ని ధరలో హెచ్చు తగ్గులు అంటారు. అంటే ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థలో ధరల్లో ఒక వస్తువుల ధరలలో నిరంతరమైనటువంటి పెరుగుదలను మనం ఇక్కడ ద్రవ్యోల్బణం అనడం అనేది జరుగుతుంది. సో ద్రవ్యోల్బణంలో కూడా రకరకాలైనటువంటి ద్రవ్యోల్బణం ఉంటాయి. ఒకటి పాకుతున్న ద్రవ్యోల్బణం, 2 పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం, 3 గెంతుతున్న ద్రవ్యోల్బణం అని అంటారు. సో ఈ విధంగా ద్రవ్యోల్బణంలో వివిధ రకాల ద్రవ్యోల్బణాలు ఉంటాయి. సో మనకెప్పుడు కూడా పాకుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకి మంచిదే అని ఆర్గ్యుమెంట్స్, అంటే డిస్కషన్ కూడా, అంటే చర్చలు కూడా జరగడం అనేది జరిగింది. కానీ మనము ద్రవ్యోల్బణం అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, వస్తువుల ధరల్లో నిరంతర పెరుగుదల. ఇక్కడ మనము నిరంతర పెరుగుదల అనేది ముఖ్యమైన అంశం. ద్రవ్యోల్బణం అనేది వస్తువుల ధరలో నిరంతరమైనటువంటి పెరుగుదలను మాత్రమే మనము ద్రవ్యోల్బణం అనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ద్రవ్యోల్బణంలో రకరకాలైన ద్రవ్యోల్బణం ఉన్నాయి. ఒకటి పాకుతున్న ద్రవ్యోల్బణం, 2 పరిగెత్తున్న ద్రవ్యోల్బణం, 3 గెంతుతున్న ద్రవ్యోల్బణం. ఈ పరిగెడుతున్న గెంతుతున్న ద్రవ్యోల్బణం అనేవి ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టాన్ని చేకూర్చుకున్నటువంటి ద్రవ్యోల్బణాలు. అంటే విపరీతమైనటువంటి పెరుగుదల, ధరల్లో విపరీతమైన పెరుగుదలను మనము గెంతుతున్న ద్రవ్యోల్బణము, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని. సో గెంతుతున్న ద్రవ్యోల్బణం అనడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ద్రవ్యోల్బణము దాని యొక్క వివిధ రకాలైనటువంటి చర్చ మనం ముందు లెసన్లో ఇంకా సంపూర్ణంగా నేర్చుకోవచ్చు. అంటే ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే, ద్రవ్యోల్బణం అనేది వినియోగదారునికి నష్టాన్ని చేకూరుస్తుంది. ద్రవ్యోల్బణం వినియోగదారునికి ఏ విధంగా నష్టాన్ని చేకూరుస్తుంది? ధరల్లో పెరుగుదల వలన, అంటే ఒక వస్తువు యొక్క ధరల్లో పెరుగుదల వలన తన యొక్క వినియోగ స్థాయిని తగ్గిపోతుంది. తన యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి అనేది క్షీణించడం జరుగుతుంది. వస్తువుల ధరల్లో పెరిగితే వినియోగదారుని యొక్క కొనుగోలు శక్తి అనేది క్షీణించడం జరుగుతుంది. దాన్నే పర్చేసింగ్ పవర్ అంటారు. పర్చేసింగ్ పవర్ అనేది వినియోగదారుని యొక్క పర్చేసింగ్ పవర్
ధరల పెరుగుదల ఒక వస్తువుల యొక్క నిరంతర ధరలో పెరుగుదల వలన ఒక వినియోగదారుని యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి అనేది క్షీణించడం జరుగుతుంది. ఈ విధంగా ద్రవ్యోల్బణం అనేది వినియోగదారునికి ప్రతికూల ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. మరి ద్రవ్యోల్బణం ఎవరికి మంచి చేకూరుతుంది అంటే ద్రవ్యోల్బణం అనేది ఉత్పత్తిదారునికి మంచి చేకూరుస్తుంది. ఏ విధంగా? ద్రవ్యోల్బణం వలన తను ఉత్పత్తి చేసిన వస్తువులకు ధరలు పెరిగి ఉత్పత్తిదారునికి లాభాలు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ద్రవ్యోల్బణం ఎక్కువ అవుతే ఉత్పత్తిదారునికి లాభదాయకంగాను, ఏ విధంగా తను ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల యొక్క ధరలు పెరగడం వలన తన యొక్క లాభాలు పెరిగి ఉత్పత్తిదారునికి లాభాలు చేకూరుస్తుంది. ద్రవ్యోల్బణం ఉత్పత్తిదారునికి అనుకూల ప్రభావాన్ని వినియోగదారునికి ప్రతికూల ప్రభావం ఎలా చూపిస్తుందంటే వినియోగదారుని యొక్క కొనుగోలు శక్తిని నశింపజేసి వినియోగదారునికి నష్టాన్ని, ఉత్పత్తిదారునికి లాభాన్ని చేకూర్చడం జరుగుతుంది. ఈ విధంగా ద్రవ్యోల్బణం అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఏది? ఆగుతున్న ద్రవ్యోల్బణం, పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం, గెత్తుతున్న ద్రవ్యోల్బణం. పరిగెడుతున్నటువంటి రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్, ఈ రెండు కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని చేకూరుస్తాయి దీర్ఘకాలంలో. అదేవిధంగా మనము నిరుద్యోగం అనే అంశాన్ని చర్చించుకుందాం. సో నిరుద్యోగం అనే భావన మనము అర్థశాస్త్రంలో చాలా విరివిగా, చాలా ఎక్కువ డిబేట్లు జరుగుతున్నటువంటి అంశం. సో నిరుద్యోగం అనేది మనం ఇక్కడ అర్థశాస్త్రంలో, స్థూల అర్థశాస్త్రంలో ముఖ్యంగా నిరుద్యోగం అనేది ఏంటంటే ఉద్యోగం చేయడానికి రెడీ అంటే ఉద్యోగం వెతుకుతున్నప్పటికీ నీకు ఉద్యోగం లభించే స్థితిని నిరుద్యోగం అంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐచ్ఛికంగా అంటే ఇష్టపరంగానే నువ్వు ఉద్యోగం చేయొద్దు అనుకుంటే, అంటే నీకు ఉద్యోగం అవసరం లేదు నేను చెయ్యను అంటే నువ్వు నిరుద్యోగంగా దాన్ని పరిగణించాలి. నువ్వు ఎప్పుడు నిరుద్యోగం అనేది పరిగణిస్తావు అంటే నువ్వు ఉద్యోగం కోసం వెతుకుతున్నావు అయినా కూడా నీకు ఉద్యోగం లభించడం లేదు, దాన్ని నిరుద్యోగంగా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారేటప్పుడు కూడా నువ్వు కొన్ని రోజులు నిరుద్యోగిగా ఉండాల్సిన అవకాశం ఏర్పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ మేనేజర్ నుంచి ఇంకో బ్యాంక్ మేనేజర్గా నువ్వు షిఫ్ట్ అవుతున్నప్పుడు కొంత కాల వ్యవధిలో, ఆ షిఫ్టింగ్ కాల వ్యవధిలో నువ్వు నిరుద్యోగిగా ఉండడం జరుగుతుంది. దాన్ని తాత్కాలిక నిరుద్యోగం అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరానికి మార్పు చేయడానికి మాత్రమే నువ్వు నిరుద్యోగిగా ఉంటున్నావు. దీన్ని నువ్వు తాత్కాలికంగా మాత్రమే నిరుద్యోగిగా ఉంటావు. సో ముఖ్యంగా నిరుద్యోగము అంటే ఏంటంటే నువ్వు ఇచ్ఛాపూర్వకంగా ఉన్నావు ఉద్యోగం చేయడానికి, అంటే నువ్వు ఉద్యోగం కోసం వెతుకుతున్నావు అయినా కూడా నీకు ఉద్యోగం దొరకట్లేదు, ఆ స్థితిని మాత్రమే నిరుద్యోగం అంటారు. సో నిరుద్యోగంలో కూడా చాలా రకాలైనటువంటి నిరుద్యోగాలు ఉంటాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ తాత్కాలిక నిరుద్యోగం అనొచ్చు, సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనొచ్చు, వ్యాపార చక్ర నిరుద్యోగాలు అనొచ్చు, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, వ్యాపార చక్ర నిరుద్యోగాలు అని. సో నిరుద్యోగులలో కూడా చాలా రకాలైన నిరుద్యోగాలు ఉన్నాయి. ఇవి మనం ముందు లెసన్లో రకరకాలైన నిరుద్యోగ నివారణ చర్యలు ఇవన్నీ కూడా ముందు లెసన్లో చర్చించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు నేర్చుకున్నటువంటి రెండు అంశాలు ఏంటి? ద్రవ్యోల్బణం అంటే ఏంటి, నిరుద్యోగం అంటే ఏంటి. ద్రవ్యోల్బణం అంటే వస్తువుల ధరల్లో నిరంతర పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. ఒకవేళ నిరంతర పెరుగుదల లేకుండా మామూలుగా ఒక రోజు పెరిగి తర్వాత రోజు తగ్గిపోతే మళ్ళీ తర్వాత రోజు పెరిగితే ఇట్లాంటి స్థితిని మనము హెచ్చుతగ్గులు మాత్రమే అంటాం, దాన్ని ద్రవ్యోల్బణం అనము. ఇది సాధారణ ధరల స్థితిలో హెచ్చుతగ్గులు అంటారు. ద్రవ్యోల్బణం అంటే కంపల్సరీ మనం నిరంతరమైనటువంటి పెరుగుదల ఉండాలా, వస్తువుల ధరల్లో నిరంతరమైనటువంటి పెరుగుదల ఉంటే దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. అదేవిధంగా నిరుద్యోగం అంటే ఏంటి? నిరుద్యోగం అంటే నువ్వు ఉద్యోగాన్ని వెతుకుతున్నావు కానీ నీకు ఉద్యోగం లభించట్లేదు, అట్లాంటి స్థితిని నిరుద్యోగం అంటారు. అంటే ఉద్యోగం చేయడానికి ఇష్టం ఉన్నప్పటికీ, ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పటికీ నీకు ఉద్యోగం లభించని స్థితిని మనము నిరుద్యోగం అంటాము. అదేవిధంగా వ్యాపార చక్రం. సో ఇక్కడ ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులు, వ్యాపారంలో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద ఎకానమీ అనేది చాలా సాధారణమైనటువంటి ప్రక్రియ. సో ఈ వ్యాపార చక్రాల్లో ముఖ్యంగా 4 దశలు అనేవి ఉంటాయి. ఒకటి విస్తరణ దశ, 2 మాంద్యము, 3 నిరాశ, 4ది పునరుద్ధరణ. సో ఈ 4 దశలు అనేవి వ్యాపార చక్రంలో ఉంటాయి. సో ఈ ఒక వ్యాపార చక్రం ఏర్పడడానికి కాల వ్యవధి కనీసం 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు కూడా ఉండడం అనేది జరుగుతుంది.
ముఖ్యంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం ఏంటి, వ్యాపార చక్రంలో ఉన్నటువంటి దశలు. సో వ్యాపార చక్రం అంటే ఏంటి, ఒక ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుగులను మనము వ్యాపార చక్రం అంటాం. ఈ ఒడిదొడుగులు ముఖ్యంగా 4 దశల్లో ఉంటాయి. 1 విస్తరణ దశ, 2 మధ్య దశ, 3 నిరాశ, 4వది పునరుద్ధరణ. సో ముఖ్యంగా విస్తరణ దశలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, విస్తరణ దశలో ఒక వస్తువుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దానివల్ల ఉత్పత్తిదారుడు ఆ వస్తువుని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అంటే ఉత్పత్తి చేసి మార్కెట్లో పంపించడం, సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తన ఒక వ్యాపారాన్ని, అంటే ఆర్థిక వ్యవస్థలో వ్యాపారాలు విస్తరించడం అనేది జరుగుతుంది. ఈ స్థాయిలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ స్థాయి కానీ ధరల స్థాయి కానీ పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ స్థాయి కూడా పెరుగుతుంది, ధరల స్థాయి కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఉత్పత్తిదారునికి లాభాలు కూడా ఈ స్థాయిలో ఉంటుంది. విస్తరణ స్థాయిలో ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, ఉద్యోగ స్థాయి కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉత్పత్తిదారులు కూడా ఎక్కువ మంది శ్రామికులను ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించుకుంటారు. అంటే ఉద్యోగాలు కూడా కల్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా విస్తరణ దశలో, ఈ మొదటి దశ విస్తరణ దశలో ఉత్పత్తి కూడా ఎక్కువ ఉంటుంది, డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఉద్యోగ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది విస్తరణ దశకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా నెక్స్ట్ దశ ఏంటంటే మాంద్య దశ. సో ఈ మాంద్యంలో ఏంటంటే ఉత్పత్తి అనేది విపరీతంగా పెరిగిపోయి స్టాక్ అయిపోయి ఉంటుంది, కానీ దానికి తగినటువంటి డిమాండ్ ఉండదు. అంటే మాంద్యంలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు, రిసెషన్లోకి వెళ్ళిపోతుంది. ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుంది, ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు డిమాండ్ ఉండదు. దానివల్ల ఈ దశలో ఏమవుతుందంటే ధరల స్థాయి పడిపోతుంది, ఉత్పత్తిదారునికి నష్టాలు చేకూరుస్తాయి, ఉద్యోగ రేటు కూడా పడిపోయి నిరుద్యోగం అనేది పెరుగుతుంది. అదేవిధంగా విస్తరణ స్థాయిలో దీనికి అపోజిట్ గా మనం మాంద్య స్థాయిని చూడవచ్చు. ఈ మాంద్య స్థాయిలో ఉత్పత్తి ఉచ్చ దశకు చేరి ఆగిపోతుంది. ఇక్కడ డిమాండ్ ఉండదు, ధర ఉండదు, ఉత్పత్తిదారునికి నష్టాలు ఉంటాయి, నిరుద్యోగ స్థాయి పెరుగుతుంది. దీన్ని మనం మాంద్య దశ అంటాం. ఇంకో దశ ఏంటంటే నిరాశ. సో ఈ మాంద్య దశ తర్వాత నిరాశలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ విపరీతమైనటువంటి ఆర్థిక ఒడిదొడుగులు, విపరీతమైనటువంటి క్రైసిస్, అంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఒక నిరాశమైనటువంటి స్టేజ్లోకి వెళ్ళి నిరుద్యోగము, విప్లవము రావడానికి అవకాశం ఉన్నటువంటి దశ ఈ నిరాశ దశ. ఈ నిరాశ దశ నుంచి ఆర్థిక వ్యవస్థ అనేది పునరుద్ధరణ స్థాయికి చేరుకోవడం అనేది జరుగుతుంది. ఈ పునరుద్ధరణ స్థాయిలో ఏంటంటే మళ్ళీ ఒక వస్తువులకు డిమాండ్ పెరగడము, ఉత్పత్తి జరగడము, మళ్ళీ ధరలు పెరగడము, మళ్ళీ ఉద్యోగ స్థాయిలు పెరగడము, ఆర్థిక వ్యవస్థ పునఃస్థాయికి చేరుకోవడానికి ఈ దశ ఉపయోగపడుతుంది. ఈ విధంగా విస్తరణ, మాంద్యము, నిరాశ, పునరుద్ధరణ అనేవి 4 దశలు. ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థలో ఈ దశలు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ 2 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఇట్లాంటి వ్యాపార చక్రాలను ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనము గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఈ వ్యాపార చక్రాలు అయితే మనం ఏవైతే అనుకుంటున్నామో ఇవి ఒక గొలుసు మాదిరిగా పనిచేస్తాయి. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రంలో మాంద్యం ఏర్పడితే ఈ మాంద్యం అనేది ఒక అంటువ్యాధి లాగా మిగతా ఆర్థిక వ్యవస్థలకు కూడా వ్యాపించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక భారతదేశంలో మాంద్యం ఏర్పడితే ఈ మాంద్యం అనేది తన చుట్టుపక్కల దేశాల నుంచి ఇతర దేశాలకు కూడా వ్యాపించి ఒక అంటువ్యాధి లాగా మాంద్యం అనేది విస్తరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ పునరుద్ధరణ స్థాయి, విస్తరణ స్థాయి కూడా ఉంటే, విస్తరణ స్థాయి, పునరుద్ధరణ స్థాయి కూడా అదే విధంగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఒక దేశంలో విస్తరణ స్థాయి ఉంటే అన్ని దేశాలకు వ్యాపించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా వ్యాపార చక్రంలో 4 దశలు ఉంటాయి: విస్తరణ దశ, మాంద్య దశ, నిరాశ దశ, పునరుద్ధరణ దశ. సో ఈ దశలు ఏర్పడడానికి 2 నుంచి 12 సంవత్సరాలు పడతాయి. అదేవిధంగా మనము ఆర్థిక వ్యవస్థలో మహామాంద్యము లేదా గ్రేట్ డిప్రెషన్ అనే పదాన్ని మీరు వినే ఉంటారు. అయితే ఈ గ్రేట్ డిప్రెషన్ అనే పదం మనకు 1929-34 సంవత్సరాల్లో మనము ఇంగ్లాండ్లో ఈ దుస్థితిని చూడవచ్చు. సో ఈ 1929-30 సంవత్సరం తర్వాతనే మనకు జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త మ్యాక్రో ఎకనామిక్స్, స్థూలార్థ శాస్త్రాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇట్లాంటి స్థితి తర్వాతనే సాంప్రదాయ ఆర్థికవేత్తలు అప్పటి వరకు సూచించినటువంటి సూత్రాలన్నీ కూడా ఫెయిల్ అయి స్థూలార్థ శాస్త్ర ఆర్థిక వ్యవస్థ, ఆధునిక ఆర్థిక వ్యవస్థ పితామహుడైనటువంటి జేఎం కీన్స్ తన సిద్ధాంతాల ద్వారా ప్రభుత్వం యొక్క
ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ దాన్ని ఏమంటారు, ప్రభుత్వం యొక్క కలయిక. అంటే మార్కెట్లో అంతకుముందు ప్రభుత్వం యొక్క ఆ, ఆ, అవసరం, అంటే ప్రభుత్వం యొక్క ప్రమేయం అవసరం లేని సందర్భం అనేది ఉండేది. ఈ మాంద్యం తర్వాత జేమ్స్ కీన్స్ అనే ఆధునిక ఆర్థికవేత్త ప్రభుత్వం యొక్క ప్రమేయం అనేది ఆర్థిక వ్యవస్థలో అవసరం అవుతుందని, ఈ ప్రభుత్వ ప్రమేయం ద్వారా మాత్రమే ఈ ఆర్థిక మాంద్యాన్ని మనము తొలగించవచ్చని జేమ్స్ కీన్స్ అనే ఆర్థికవేత్త ప్రబోధించడం అనేది జరిగింది. ఈ విధంగా 1929-34 సంవత్సరం మధ్యలో మనకు ప్రతికూల ప్రభావం చక్కగా నమోదు చేయబడింది. సో ఇక్కడ నిరుద్యోగము, పేదరికము, దుస్థితికి అనేక అంశాలు, అనేక దేశాలు, అనేక సమాజాలు ఈ పేదరికాన్ని, నిరుద్యోగతను, దుస్థితులను ఎదుర్కోవడం జరిగింది. ఆకలి కూడా అలమటించినటువంటి మాంద్యం ఇది. దీన్ని మహామాంద్యం అంటారు. దీని తర్వాతనే జేఎం కీన్స్ అనే ఆధునిక ఆర్థికవేత్త ప్రభుత్వ ప్రమేయాన్ని సూచించడం జరిగింది. అంటే ఆర్థిక మాంద్యాలను మనం తొలగించాలంటే ప్రభుత్వ ప్రమేయం అవసరమని మనకు ఈ మహామాంద్యం ద్వారా జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త సూచించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు ఇటీవల సంవత్సరంలో మనం ముఖ్యంగా రీసెంట్ గా మనం చూసినటువంటి మాంద్యం గ్రేట్ డిప్రెషన్ అని పిలుస్తారు దీన్ని. 2007-2009 సంవత్సరంలో మనం దీని అందరికి కూడా మనం దీని ఈ ప్రభావానికి మనం అందరం బాధ్యులుగానే ఉన్నాము. 2007-2009 సంవత్సరాల్లో ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది ఏర్పడింది. దీనివల్ల చాలా దేశాలు తీవ్రమైనటువంటి నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, దుస్థితిని ఎదుర్కోవడం అనేది జరిగింది. సో మనకు అయితే ఈ ప్రతికూల ప్రభావం మనము అధిగమించినప్పటికీ దీని జ్ఞాపకాలు ఇప్పటికి కూడా తాజాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 2029-34 అనే మాంద్యం చాలా, దీన్నే గ్రేట్ డిప్రెషన్ లేదా మహామాంద్యం అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాంద్యము. ఈ మాంద్యం తర్వాతనే ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు అనేవి రావడం జరిగింది. ఈ మాంద్యం తర్వాతనే అప్పటి వరకు సూక్ష్మార్థ శాస్త్రము, మార్కెట్ సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, అంటే మార్కెట్ తన యొక్క డిమాండ్ తానే సృష్టించుకుంటుంది అనే అంశమైనటువంటి పిగో ఆర్థికవేత్త యొక్క సూచనలను అన్ని కూడా కొట్టివేయడం జరిగింది. ఈ యొక్క మహామాంద్యం తర్వాతనే జేమ్స్ కీన్స్ అనేటువంటి ఆధునిక ఆర్థికవేత్త తన సిద్ధాంతాల ద్వారా ప్రభుత్వ ప్రమేయం అవసరం ఉంటుంది, మహామాంద్యం లాంటి ఇట్లాంటి పరిణామాలను ఎదుర్కోవాలంటే ప్రభుత్వం అనేది ప్రమేయం చేసుకొని మహామాంద్యాలను సరిచేయాల్సిన అవసరం ఉంటుందని మనం జేమ్స్ కీన్స్ అనే ఆధునిక ఆర్థిక పితామహుడు సూచించడం అనేది జరిగింది. మనం రీసెంట్ గా చెప్పుకున్నట్లయితే 2009-2007 ప్రాంతంలో కూడా మనము గ్రేట్ డిప్రెషన్ ని, దీన్ని గ్రేట్ రెసెషన్ అని పిలుస్తారు, దీన్ని కూడా మనం ఎదుర్కోవడం జరిగింది. సో దీన్ని చాలా దేశాలు దీనివల్ల ప్రభావితమైనప్పటికీ దీన్ని అధిగమించడం అనేది జరిగింది. సో ఈ అంశాలు మనము ఇప్పటి వరకు చర్చించుకున్నాము. సో ఒక్కసారి మనము రివిజన్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏమేమి అంశాలు మనము చూసుకున్నామో మనం తెలుసుకున్నట్లయితే, మనము ఇక్కడ స్థూల అర్థశాస్త్రానికి, సూక్ష్మార్థశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి తేడాను 1933లో రాగ్నర్ ఫిష్ అనే ఆర్థిక వ్యవస్థ స్థూల మరియు సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటి విభజనను తీసుకొచ్చిందనే అంశాన్ని చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా 1936లో జేమ్స్ కీన్స్ రచించినటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంప్లాయ్మెంట్ అండ్ మనీ అనే పుస్తకాన్ని మనము ప్రచురణలోకి తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం, ఈ సిద్ధాంతం తర్వాతనే మనకు సూక్ష్మార్థశాస్త్రం కంటే స్థూలార్థశాస్త్రం ఎక్కువ ప్రాముఖ్యత లభించి ఇది ఒక సపరేట్ బ్రాంచ్ గా, ఇది ఒక సపరేట్ శాస్త్రంగా, ఒక సపరేట్ ఆర్థిక శాస్త్రంలో సపరేట్ శాఖగా విభజించడం అనేది జరిగిందని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో పారాడాక్స్ ఆఫ్ థెఫ్ట్ అంటే ఏంటంటే, సో మనము సూక్ష్మార్థశాస్త్రంలో భావించినటువంటి అంశాలన్నీ కూడా స్థూలార్థశాస్త్రానికి, అంటే ఒక స్థూల యూనిట్గా ఒక ఆర్థిక వ్యవస్థను చూస్తున్నప్పుడు అది సూక్ష్మంగా వర్తించిన అంశాలు స్థూలంగా వర్తించకపోవచ్చు. దీన్ని మనం పారాడాక్స్ ఆఫ్ థెఫ్ట్ అంటారు. దీన్ని మనం ఏ విధంగా వివరించవచ్చు అంటే, పొదుపు అనేది ఒక వ్యక్తిగత ధర్మం కానీ సామాజిక దుర్మార్గం అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి పొదుపు చేయడం అనేది స్టార్ట్ చేస్తే అది ఆర్థిక వ్యవస్థలో రిసెషన్ కి దారితీయడం జరుగుతుంది. దీన్నే, ఇట్లాంటి సిచ్యువేషన్ ని మనం పారాడాక్స్ ఆఫ్ థెఫ్ట్ అని ఆర్థిక శాస్త్రంలో వివరించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్థూలార్థశాస్త్రంలో తరచుగా మనం కొన్ని భావనలు ఉపయోగిస్తాము. ఒకటి స్టాక్స్ అండ్ ప్రవాహం అనేది కూడా రెండు భావనలు. స్టాక్స్ అనేవి ఒక సమయంలో కొలుస్తారు,
మనం ఉదాహరణకు మనము యంత్రాలు, పరికరాలు, వాహనాలు, మనీ సప్లై, లేబర్ సప్లై ఇవన్నీ కూడా మనము స్టాక్స్ కింద భావించడం జరుగుతుంది. ఇది ఒక సమయంలో మాత్రమే కొలుస్తారు. అదేవిధంగా ప్రవాహం అంటే ఏంటంటే, ప్రవాహం అనేది ఒక సమయ వ్యవధిలో మాత్రం కొలుస్తారు. ముఖ్యంగా మనం జీడిపి కానీ, మనకు వచ్చే ఆదాయం కానీ, నువ్వు చేసే వినియోగం కానీ, చేసే పొదుపు కానీ, ఇవన్నీ కూడా నీ పొదుపు ఎన్ని సంవత్సరాలకి ఎంత పొదుపు చేస్తున్నావు అంటే ఒక సమయ వ్యవధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక సమయ వ్యవధికి సంబంధించినటువంటి అంశం. ఈ ప్రవాహంలో ముఖ్యంగా మనము పొదుపు, వినియోగము, ఆదాయము, జీడిపి ఇవన్నీ కూడా మనము ప్రవాహాలుగా మనము భావించడం అనేది జరుగుతుంది. ప్రవాహం అనేది సమయ వ్యవధిని కొలవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దీర్ఘకాలం, స్వల్పకాలానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించుకోవడం జరిగింది. దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు కూడా చిరకారకాలుగా ఉంటాయి. అదే స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు చిరకారకాలు ఉండవు. ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే మార్చడానికి అవకాశం ఉంటే మిగతా అన్ని కూడా స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంకో అంశం ఏంటంటే ఆర్థిక నమూనాలు, వీటిని ఎకనామిక్ మోడల్స్ అంటారు. సో వీటిని ఒక వాస్తవిక అంశాన్ని సరళీకృతం చేయడానికి గణాంక శాస్త్రాన్ని ఉపయోగించి సరళీకృతం చేయడానికి ఉపయోగించే పద్ధతిని నమూనా అంటారు. దీంట్లో మనం ముఖ్యంగా సోలో మోడల్, హారడోమర్ మోడల్, కినీషియన్ నమూనా, కినీషియన్ మోడల్ అని అంటాము. ఇలా వివిధ ఆర్థిక శాస్త్రంలో వివిధ మోడల్స్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాస్తవికత యొక్క సరళీకృత సంస్కరణను సూచించడం అనేది జరుగుతుంది. నమూనా అంటే వాస్తవికతను ఉన్నటువంటి అంశాన్ని సరళీకృతం చేసి చెప్పడాన్ని మనము ఆర్థిక నమూనా అంటాము. దీంట్లో గణాంక శాస్త్ర ఉపయోగం అనేది చాలా కీలక పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉత్పత్తి అవకాశ వక్రరేఖ అంటారు. సో ఈ ఉత్పత్తి అవకాశ వక్రరేఖను మనము జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. సో జీడిపి అంటారు. సో ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ని మనము జీడిపి అంటారు, స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు. సో ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ పైన కన్జ్యూమర్ గూడ్స్ ని, వై యాక్సిస్ పైన క్యాపిటల్ గూడ్స్ ని తీసుకున్నాము. ఈ ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ కింద ఉన్నటువంటి అంశాన్ని మనము ఆప్టిమమ్ యూటిలైజ్ చేయని అంశాలుగా, పైన ఉన్నటువంటి అంశాలను అందుకోలేని అంశాలుగా, ఆ రేఖ పైన ఉన్నటువంటి అంశాలను మనము సంపూర్ణంగా వనరులు ఉపయోగించుకున్న అంశాలుగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఒక ఆర్థిక వ్యవస్థ జి అనే పాయింట్ చేరుకోవాలంటే అది సాంకేతిక మార్పు కానీ, సహజ వనరుల వృద్ధిలో మార్పు కానీ వస్తే మనము ఆ స్థాయికి చేరుకోవచ్చు అని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఇంకొక అంశం మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే వృద్ధి రేటు. వృద్ధి రేటును మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రస్తుత సంవత్సరంలో విలువ మైనస్ మునుపటి సంవత్సరంలో విలువ ఇంటూ ప్రస్తుత సంవత్సరంలో విలువ మైనస్ మునుపటి సంవత్సరంలో విలువ బై మునుపటి సంవత్సరంలో విలువ ఇంటూ 100 గా మనము చూస్తే దాని వృద్ధి రేట్ అంటాము. ఈ వృద్ధి రేట్ అనేది మనము జీడిపి వృద్ధి రేటును కనుక్కోవచ్చు, తలసరి ఆదాయ వృద్ధి రేటును కనుక్కోవచ్చు, నిరుద్యోగ వృద్ధి రేటును కనుక్కోవచ్చు, ఆదాయ వృద్ధి రేటును కనుక్కోవచ్చు. ఈ విధంగా అనేకమైనటువంటి వృద్ధి రేట్లను కనుక్కోవచ్చు. ఒక ఉత్పత్తిదారుని యొక్క వృద్ధి రేటు, ఉత్పత్తిలో వృద్ధి రేటును కూడా కనుక్కోవచ్చు. ఈ విధంగా వృద్ధి రేటు అనేది అనేక అంశాలకు ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనం వృద్ధి రేటుకు మనం ఉపయోగించిన ఫార్ములా ఏంటంటే ప్రస్తుత సంవత్సరంలో విలువ మైనస్ మునుపటి సంవత్సరంలో విలువ బై మునుపటి సంవత్సరం విలువ ఇంటూ 100 అనే ఫార్ములాని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఆర్థిక వృద్ధి అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు అనేక పాత్రను పోషిస్తుంది. మనం ఆర్థిక వృద్ధి అనేది ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు మనం ఎంత వెనుకబడి ఉన్నాము, ముందు ఉన్నాము. సో ఇట్లాంటి అంశాలను ఆర్థిక వృద్ధి రేటు అనేది మనకు కొలడం ద్వారా అంచనా వేయవచ్చు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అనేవి రెండు ముఖ్య అంశాలు మనం ఆర్థిక శాస్త్రంలో చర్చించుకున్నటువంటి రెండు ముఖ్య అంశాలు. సో ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ధరల్లో నిరంతరమైనటువంటి పెరుగుదలను మనం ద్రవ్యోల్బణం అంటాము. సో ఈ ద్రవ్యోల్బణం అనేది వినియోగదారునికి ప్రతికూల ప్రభావాన్ని, ఉత్పత్తిదారునికి అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. సో ద్రవ్యోల్బణంలో ముఖ్యంగా మనకు పాకుతున్న ద్రవ్యోల్బణం, నడుస్తున్న ద్రవ్యోల్బణం, పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం, ఎగురుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ఈ నడుస్తున్న తర్వాత పాకుతున్న ద్రవ్యోల్బణం అనేవి ఆర్థిక వ్యవస్థకు మంచివిగాను, పరిగెత్తుతున్న లేకుంటే హైపర్ ఇన్ఫ్లేషన్ గెత్తుతున్న ద్రవ్యోల్బణం అనేవి ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయనేది సూచించడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగం. సో నిరుద్యోగం అంటే ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్నప్పటికీ ఉద్యోగం లభించినటువంటి స్థితిని మాత్రమే నిరుద్యోగం అంటారు. ఈ తాత్కాలిక నిరుద్యోగం అనేది ఉండవచ్చు, కానీ దాన్ని నిరుద్యోగంగా భావించడం అనేది జరగదు. ఇంకో అంశం ఏంటంటే వ్యాపార చక్రాలు. ముఖ్యంగా మనం వ్యాపార చక్రాల్లో 4 దశలు విభజించడం జరిగింది. ఒకటి విస్తరణ దశ, రెండవది మాంద్యం దశ, మూడవది నిరాశ దశ, నాలుగవది పునరుద్ధరణ దశ. సో ఈ వ్యాపార చక్రం అనేది ముఖ్యంగా మనకు వ్యాపార వ్యవధిలో 2 సంవత్సరాల నుంచి
12 సంవత్సరాల వరకు ఉంటుందని ఇక్కడ మనం గమనించాలి. అయితే ముఖ్యంగా మనము ఈ వ్యాపార చక్రాలను చూసేటప్పుడు ఒకటి ఆర్థిక మహామాంద్యము, ఇటీవల ఏర్పడినటువంటి గ్రేట్ రిసెషన్ కూడా మనం ముఖ్యంగా ఇక్కడ గమనించవచ్చు. ఆర్థిక మహామాంద్యం 1929 నుంచి 34 సంవత్సరంలో ఏర్పడింది. సో ఆర్థిక రిసెషన్ అనేది 2007-2009లో ఏర్పడింది. ఇప్పటి వరకు మనం ఈ అంశాలను చర్చించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.